మనం గతంలో చేసిన ఇంటర్వ్యూ మీకు గుర్తుంది. ఆ రోజు ఇంటర్వ్యూ ముగించే ముందు నేను పార్ట్ 2 చేస్తాను మీకని చెప్పిన. ఆ వేళ చర్చలో కూడా 'రజాకార్' సినిమా ప్రస్తావన మన మధ్య వచ్చింది. మీ వద్దకి ఎవరెవరో వచ్చిండ్రని. అసలు ముందు ఆ నేపథ్యం చెప్పండి. సినిమాలోకెళ్ళిపోదాం మనం. ఇప్పుడు 'రజాకార్లు' సినిమా తీస్తామని అప్పుడు రాజమౌళి గారు వచ్చారు. వారిని నేను తీయకూడదని చెప్పినాను. చరిత్ర ఒక దురదృష్టమైన ఘట్టం జరిగింది. ఎవరు బాధ్యులు అంటే అందరూ బాధ్యులే, ఎవరు బాధ్యులు గారు నిజానికి. దాన్ని మర్చిపోవాలి. అందుకనే భారత ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా రజాకార్ల విషయం కానీ, సెలబ్రేషన్ ఆఫ్ 17 సెప్టెంబర్ కానీ, అప్పుడు ఆర్మీ చేయలేదు. తర్వాత 52లో మొదటి ఎలక్షన్స్ అయిన తర్వాత సార్వత్రిక ఎలక్షన్ కనుక బోర్గల్ రామకృష్ణరావు గారు చేయలేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చేయలేదు. కానీ 70 ఏళ్ళ తర్వాత తర్వాత ఇప్పుడు రజాకార్ల సినిమా రజాకార్లు అనడం అది దేశానికి మంచిది కాదు. అదొక దురదృష్టమైన ఇది. ఎవరంటే చెప్పడం చరిత్ర చాలా కఠినంగా ఉంటుంది. చాలా కఠినంగా ఉంటుంది. అందుకని కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పడానికి చాలా కష్టం. ఇప్పుడు చూడండి, రజాకార్ అంటే ఏంది? పర్షియన్ వరల్డ్లో వాలంటీర్, స్వచ్ఛంద సేవకుడు, అంతే. ఈ స్వచ్ఛంద సేవకులు ఎవరు తయారు చేసిండ్రు? వీళ్ళు. నేనైతే రజాకార్ సినిమా చూడలేదు, ట్రైలర్ కూడా చూడలేదు. కాకపోతే దాని గురించి అప్పుడప్పుడు పేపర్లో చదువుతుంటాను. ఎప్పుడైతే చూడండి మొదటిసారిగా 1914-15 ఆ ప్రాంతంలో దయానంద సరస్వతి ప్రారంభించిన ఆర్య సమాజ్ హైదరాబాద్ స్టేట్లో స్టార్ట్ అవుతుంది. అది బీడ్ జిల్లా ఉంది, ఇప్పుడు మహారాష్ట్రలో ఉంది. అక్కడ ప్రారంభమవుతుంది. అక్కడి నుండి ఏదైతే ఉంటుందో హైదరాబాద్ రావడం జరుగుతుంటుంది. అక్కడ వాడు శుద్ధి మూమెంట్ అని చేస్తుంటారు. శుద్ధి మూమెంట్ అంటే దోజ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇస్లాం టు బి కన్వర్టెడ్ బ్యాక్. తబ్లిగ్ అంటే దాన్ని శుద్ధి మూమెంట్ ఉంటుంది. దాని తర్వాత ఈ హిందూ మతం రైజింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో చాలామంది తెలియదు ఇది. ఎంఐఎం ఉస్మాన్ యూనివర్సిటీ, ఎంఐఎం సలావుద్దీన్ వీళ్ళు స్టార్ట్ చేయలేదు, ఖాతిం రజ్వీ స్టార్ట్ చేయలేదు. ఎంఐఎం ఏదైతే ఉంటుందో ఉస్మాన్ యూనివర్సిటీ పర్షియన్ డిపార్ట్మెంట్, ఉర్దూ డిపార్ట్మెంట్స్ వాడుతున్న హఫీల్ వాళ్ళు చేస్తారు. ఏది ప్యూరిఫైయింగ్ అరేంజ్మెంట్ టు ప్యూరిఫై ఇస్లాం ఆఫ్ ఇట్స్ అబ్యూజెస్. ఇస్లాంలో కొన్ని మతానికి వ్యతిరేకంగా, ఖురాన్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ భోగలాలసత్వం ఎక్కువ వచ్చింది. ఇవన్నీ పోవాలని శుద్ధి మూమెంట్, వాళ్ళు ప్యూరిఫై మూమెంట్ స్టార్ట్ చేస్తారు. ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే ఉస్మాన్ యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తారు. దట్ ఈజ్ స్టార్ట్ చేస్తారు ఎంఐఎం. అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఇది ఎప్పుడు పాపులర్ అంటే బహదూరి అర్జంగ్ కాలంలో చాలా పాపులర్ అవుతుంది. ఆయన ప్రొలిఫిక్ రీడర్ అండ్ గ్రేట్ ఆరేటర్, నోన్ ఫర్ హిజ్ ఎరుడిషన్ అండ్ స్కాలర్షిప్. చాలా అప్పుడు జరుగుతుంటుంది. అయినప్పుడు ఏమైందంటే ఇక్కడ సోషియో ఎకనామిక్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, దట్ 7th నిజాం అంటే చాలామంది తెలియదండి. ఇది టైటిల్. నిజాం అంటే ఆఫీసర్, అది పేరు కాదు. హోదా, ఇది ఆఫీసర్. అందుకని నిజాం అంటే చాలామందికి ఇదంట. అసలు ఈ వీళ్ళకు 7 నిజాం పేర్లు. అసలు నిజాం ఎంతమంది తెలుస్తున్నా వీళ్ళకు? నిజాం మీద చరిత్ర సులభం. 10 మంది నిజాములు, 7 అఫీషియల్, 3 నాన్ అఫీషియల్. నాన్ అఫీషియల్ ఎవరు? 3. సలాబత్ జంగ్, ముజఫర్ జంగ్, వీళ్ళంతా నాన్. దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ బై మొఘల్ ఎంపరర్. ఎందుకు? మొఘల్ ఎంపరర్ రికగ్నైజ్ చేయాలి కదా. ఇప్పుడు ఈ రోజులలో ప్రెసిడెంట్ అయితే రికగ్నైజ్ చేసిండో ఆ రోజులలో అయితే గుర్తింపు చేయలేదు. సలాబత్ జంగ్ చేయలేదు. కానీ మీరు మాటల్లో రజాకార్లు అనేవాళ్ళు మీరు అన్నారు అది ఒక్కరు కారణం కాదు, అందరూ కారణమే అని. అంత విషాద ఘట్టాన్ని కాసిం రజ్వీ అనే వ్యక్తి అతను సాగించిన నరమేధం గ్రామాలలో తక్కువన చేయలేదు అని అంటలేను.
మరి మిగతా వాళ్ళు కూడా చేసిండ్రు. ఎవరు? పోలీసు చేసింది. ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కాకపోతే మీరు రేపు ఎల్లుండి ఇప్పుడు వస్తే మీకు చూపిస్తాను. హైదరాబాద్ దీనికి ముఖ్య కారణం ఏంటంటే కొన్ని పూర్వాపురాలు ఉంటాయి. నిజాం ఎప్పుడైతే అగ్రికల్చర్ పర్టికులర్ ఇరిగేషన్ డెవలప్ చేస్తారో, ఇరిగేషన్ అంటే నిజాం సాగర్, డిండి ప్రాజెక్ట్ ఇవన్నీ ఇది చేసిన వరకు అప్పుడు ఆంధ్రాలో అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అవుతుంది. అంటే మిర్చి పంటలు, తర్వాత పొగాకు పంటలు, ఈ పంటలు పెడితే పాపులేషన్ కూడా చాలా పెరుగుతుంది ఆడ. ఆ ప్రెషర్ ఆన్ ల్యాండ్ పెరిగి వాడు తెలంగాణకు రావాలని చూస్తుంటారు. అప్పుడే ఇక్కడ అగ్రికల్చర్, ఇక్కడ కూడా బ్లాక్ కాటన్ సాల్స్ ఉంటాయి, ఇరిగేషన్ డెవలప్మెంట్ అవుతుంది. కమ్యూనిజం బాగానండి, కమ్యూనిజం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేస్తుంది. ఎప్పుడైతే కమ్యూనిజం బ్యాన్ చేసినప్పుడు ఆంధ్రాలో అంటే కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో ఉన్న కమ్యూనిస్టు కూడా బ్యాన్ అవుతారు. వాళ్ళు పారిపోయి వచ్చి నల్గొండ జిల్లాలో ఇప్పుడు మునుగాల అని ఒక చిన్న ప్రాంతం ఉంటుంది. మునుగాలలో ఎన్క్లేవ్, అది భౌగోళికంగా నిజాంలో ఉన్నప్పటికీ కృష్ణా జిల్లాలో ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మునుగాలకు వచ్చేస్తారు. అయితే మునుగాల ఒక ఐలాండ్ తిరిగి అవుతుంది. అది కృష్ణా నిజాంకు కింద లేదు, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. ఎవరికి ఏంటంటే భౌగోళికంగా మాత్రం నల్గొండ జిల్లాలో ఉండేది. అందుకని నిజాం పోలీసు పోకపోయేది, అదేవిధంగా కృష్ణా జిల్లా పోలీసు కూడా రాకపోయేది. ఒక ఐలాండ్ తిరిగింది. అక్కడ ఆంధ్రా నుండి వచ్చిన కమ్యూనిస్టులు స్థావరంగా ఏర్పరచుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పలుకుబడిని పెంచుకోవడానికి, ఇప్పుడు పావర్టీ అప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉన్నది, ఇప్పుడు లేదా పావర్టీ. కానీ ఆనాడున్న భూస్వాముల ఇప్పుడు భూస్వాములు అంతకన్నా పెద్ద అదానీలు ఉన్నారు, అంతకన్నా పెద్ద ఇది ఉన్నారు. పోలిక సరిపోయిందా రెండింటికి? పోలిక చేస్తుంటే పోలికలు ఉంటాయి, లేకుంటే లేదు. కానీ ఆనాడున్న ఇప్పుడు వంగబెట్టి బండలు పెట్టి పనులు ఎవడు పెట్టినండి వీళ్ళు పెట్టడము రైతులు ఎందుకు? ఇప్పుడు ఒక మాట అన్నా మీరు, అంటే బహుశా ఇక్కడ రజాకార్ సినిమాలో రెండు ప్రధానమైన అంశాలు. ఒకటి, ఈ రజాకార్ కాసిం రజ్వీ అతని అనుచరగానం చేసిన క్రూరాతి క్రూరమైన హింస సినిమాలు చూపించడం. రెండోది నిజాం మేము కూడా సినిమా చేయవచ్చు, ఏముంది. పోలీసులు చేసిన ఇది ఏతుంటుందో, తర్వాత కాంగ్రెస్ చేసింది ఏతుంటుందో, లూట్లు, ఇవి కూడా మేము కూడా సినిమాలు తీయవచ్చు, ఏమున్నది. సినిమా తీయడం వల్ల పెద్ద గొప్ప ఏం లేదు. చారిత్రకంగా అదేమన్నా ప్రూవ్ చేసేది ఉన్నదా? సినిమా తీయడం అంతే. ఎవిడెన్స్ ఏంది? అంటే గుండ్రాంపల్లిలో హింస జరగలేదా? ఏది గుండ్రాంపల్లి అలివెండిలో హింస జరగలేదా? వాడు ఉమ్మడి బ్యాంకు లూట్ చేసింది, అది చేయలేదు ఎందుకు? ఎవరు చేసి ఉమ్మడి బ్యాంకు లూటి? ఉమ్మడి బ్యాంకు ఎదుట రామందే తీర్థ లూట్ చేసాడు. అవునా? అది చేయలేదు. తర్వాత ఇంతెందుకు, ఇప్పటికి కూడా మీరు ప్రెస్ ఇది అంటుండే కదా, మీరు పోయి ఇంటర్వ్యూ చేయండి. ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆయన రాస్తాడు. ఏం రాస్తాడంటే అప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉండే అతను. సెంట్రల్ ప్రావిన్స్, ఇప్పుడు మధ్యప్రదేశ్ నాగ్పూర్ను సెంట్రల్ ప్రావిన్స్ ఉంది ఆ రోజుల్లో. సెంట్రల్ ప్రావిన్స్లో ముస్లిం ఇది పోలీసును, హోంగార్డ్స్ను రజాకార్ల వేషం వేయించుకొని హైదరాబాద్ రాష్ట్రంలో పోయి అలజడి చేయించండి. మీరు చేసి ఇమీడియట్గా ప్రెస్ని తీసుకుపోయి ఇంటర్వ్యూ చేయండి, రజాకార్లు అలజడి చేస్తున్నారని. ఇది సాడెస్ట్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పోలీస్ అని. రుస్తుంజీ బతిక ఉన్నాడు ఇప్పటికీ. అవునా? ఇప్పటికి బతికన్నాడు, మీరు ఇంటర్వ్యూ చేయండి. ఆయన రాసిన పుస్తకం, నా పుస్తకం నా దగ్గర ఉన్నది. అదేమంటారు? ఎందుకంటే నిజాం స్వతంత్రంగా ఉంటా అంటాడు. ఏ విధంగానే హైదరాబాద్ను ఏతుంటుందో మిలిటరీది పంపించి నిజామును ఓడగొట్టి హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేయాలని మిషతో ఇవన్నీ చేసిండ్రు. కాసిం రజ్వీ చేయలేదంటారు, వీళ్ళు కూడా చేసిండ్రు. ఇవన్నీ కూడా వాళ్ళ మీద పోయినాయి. మరి రజాకార్లు చేసి కమ్యూనిస్టులు చేసిండ్రు. కమ్యూనిస్ట్ పొద్దుగానే లూట్ చేసేది. ఎవరు కమ్యూనిస్టులు ఏం చేశారు? కమ్యూనిస్టు పేదల పక్షాన ఎవరు చెప్పండి అండి, ఎవరు పేరుకే పేదల పక్షం. ఇప్పుడు సుందరయ్య గారి వీర తెలంగాణ విప్లవ పోరాటం గుణపాఠాలు, నేను కూడా రాస్తాను. దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన ఆపరేషన్ పోలండ్గా నేను రాయలేదు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నా దగ్గర ఉండేది పుస్తకం. ఆ పోలండ్ నిజానికి కమ్యూనిస్టులకు రజాకార్లకు వ్యతిరేకంగా ఆర్మీని పంపుతారు, నాట్ అగెన్స్ట్ నిజాం. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నిజాంకి వ్యతిరేకంగా పంపితే నిజాంను మళ్ళీ ఎందుకు గవర్నర్గా రాజ ప్రముఖ చేసిండ్రు?